హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ హెల్తీ అయిన బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలామంది క్యాబేజ్ ఎక్కువగా తినరన్నమాట. అండ్ ఇష్టపడరు. అండ్ దాంతో చేయడానికి రెసిపీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా మనం బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా చిన్న పిల్లలు క్యాబేజ్ అస్సలు తినరన్నమాట. ఇలా మనం డిఫరెంట్‌గా క్యాబేజ్ యాడ్ చేసి ఇలా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేశామంటే ఒక్కటి కూడా వదలరండి. చాలా ఇష్టంగా తినేస్తారు. అసలు ఇందులో మనం క్యాబేజ్ వేసినట్లే అసలు వాళ్ళకి తెలియదనమాట. చాలా సింపుల్‌గా బయట క్రంచీగా అండ్ లోపల సాఫ్ట్‌గా చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేశామంటే అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో ఉన్నవాళ్ళు. అంతేకాదు ఈ డిష్‌కు ఎటువంటి సాంబార్ అండ్ చట్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్‌కు మూడింటికి చాలా సింపుల్‌గా ఇలా తయారు చేసేయొచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి. ఇప్పుడు ఈ చాలా సింపుల్ అండ్ హెల్తీ అయిన క్యాబేజ్‌తో ప్రిపేర్ చేసే బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ముందుగా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలను ఒక పాత్రలో వేసి మరింత సన్నగా కట్ చేసుకోవాలంటే ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇలా మనం బాగా ఇలా గుచ్చుకుంటూ ఇలా మనం చాలా సన్నగా వచ్చేటట్లు ఇలా చేసుకోవాలండి. ఇలా ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మరియు మనం వేసినట్టే తెలియదన్నమాట. ఇలా క్యాబేజ్‌ను చాలా సన్నగా చేసుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోవాలండి. తరువాత ఇందులో 2 స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా వాము, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇలా నేను కొద్దిగా ఎండుమిర్చి మిక్సీలో పట్టించి ఇలా నేను సన్నగా చేసుకున్నానండి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం అండి. మనం పెప్పర్ మరియు చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా తక్కువగానే వేసుకోండి కారం అనేది. కొద్దిగా పసుపు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్, కొద్దిగా రైస్ పౌడర్, తర్వాత 2 ఎగ్స్ ఇలా అంతా యాడ్ చేసుకొని చేతిలో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇందులో మరికొన్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మరికొంత పసుపు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ డిష్‌కు కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా అంతా కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్ ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి చేతిలో బాగా మిక్స్ చేసుకోండి. చూడండి పిండి ఇలా గట్టిగా లేకుండా మరియు వాటర్‌గా లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గుంత పొంగనాలు తవ్వ పెట్టుకొని ఇలా మనం వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత ఇలా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా ఉండాలి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగా వస్తాయన్నమాట. చూడండి ఇలా మనం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ పోసుకొని దీని మీద మనం మూత పెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది. కొద్దిసేపు తర్వాత ఇలా వెనక్కు తిప్పుకోండి స్పూన్ సహాయంతో. చూడండి చాలా బాగా వచ్చింది. మంచి కలర్ అండ్ బయట క్రంచీగా ఉంటుంది అండ్ లోపల సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. ఇలా అన్నీ మనం వెనక్కు బాగా తిప్పుకోవాలి. ఇలా వెనక్కు అన్నీ తిప్పుకున్న తర్వాత ఇలా ఇంకొకసారి ప్లేట్ పెట్టుకొని ఇలా కుక్ చేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా తయారు చేసేయొచ్చు. జస్ట్ 10 నిమిషాల్లో. అంతే అండి. చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా
ఇలా మనం బ్రేక్ఫాస్ట్ క్యాబేజ్తో తయారు చేసేయచ్చండి. అస్సలు ఇందులో మనం క్యాబేజ్ వేసినట్లే తెలియదన్నమాట. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఒకటి కూడా మిగల్చకుండా తినేస్తారండి. బయట చూడండి చాలా క్రంచీగా లోపల సాఫ్ట్గా అండ్ ఇలా చాలా కలర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అండ్ డిన్నర్ మూడింట్లకి బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.